హాయ్ మిత్రమా, 31st నైట్ వచ్చేసింది. డిసెంబర్ 31st నైట్ ఫుల్గా తాగేసి బైక్ ఫుల్ రేజ్ ఇచ్చేసుకుంటా చుట్టూ ఉన్న వాళ్ళందరినీ డిస్టర్బ్ చేసుకుంటా ఏమో స్పీడ్లో వెళ్ళి ఏదైనా స్పీడ్గా వస్తున్న లారీ గుద్దుకొని చచ్చిపోయే కన్నా ఇంటిలోనే మనశ్శాంతిగా టీవీ చూస్తూ అమ్మో పెళ్ళామో వండిన వంటలు తింటూ హ్యాపీగా ఉండండి నాయన. ఇది మనది కాదు. 31st నైట్ అనేది మనది కాదు, మన సనాతన ధర్మం, మన హిందూ ధర్మానికి కాదు. మన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చేసుకుంటున్నది మాత్రమే. ఎందుకంటే అంతకుముందు పాలించిన బ్రిటిష్ వాళ్ళు మన మీద రుద్ది వదిలేసిన 31st నైట్ మనది కాదు. మనది ఉగాది ఒక్కటే, తెలుగు సంవత్సరాది ఉగాది. ఒక్కసారి మీరు గమనించండి, మన తెలుగు సంవత్సరాది ఉగాది ఎంత ఆహ్లాదకరంగా ఎంత ఉత్సాహంగా ఉంటుంది. పొద్దున్న లేచి తలంటి స్నానాలు చేసి గుడికి వెళ్ళి దండం పెట్టుకొచ్చి షడ్రూపరుచులతో పచ్చడి చేస్తే తిని రకరకాల వంటకాలతో ఆనందంగా టీవీ చూస్తూ గడుపుతాం. అదే ఈ న్యూ ఇయర్ వస్తే ఫుల్గా తాగేసి చచ్చిన కోళ్ళ బిర్యానీ తినేసి ఇష్టం వచ్చినట్టు బైకులు రేస్ చేసుకుంటూ ధూమ్ ధామ్ అని యాక్సిడెంట్లు అయ్యి కాల్లో చేయో పోగొట్టుకొని ఇంట్లో పడి ఏడుస్తూ ఉంటాం. ఏది మంది సంతోషంగా ఉన్నదా, ఇలా బాధ కలిగించేదా? ఒక్కసారి ఆలోచించు మిత్రమా నువ్వే. మన పండగని మనం మనస్ఫూర్తిగా చేసుకోగలం, ఎవడో మనకు అంటగట్టిన దాన్ని మనస్ఫూర్తిగా చేసుకోలేం. ఎలా చేసుకోవాలో తెలియక మితిమీరిన ఆనందంలో ఎక్కువైపోయి మనకి ముందు వేసేసి తిరిగేయాలి అని ఒకే ఒక్క తప్ప దానివల్ల మనకు ఒరిగేది ఏమీ లేదు. మారుతుంది క్యాలెండర్లో డేట్ మాత్రమే, మన జీవితం కాదు. లాస్ట్ 31st నైట్ నువ్వు ఎలాగున్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు. నువ్వేమన్నా సాధించావా? ఒక్కసారి ఆలోచించుకో. సాధించాను అని నీ మనసు కనిపిస్తే ఎంజాయ్ చేయి. నేనేమి సాధించలేదనుకుంటే సాధించే వరకు ఆగు. సాధించిన తర్వాతే నువ్వు ఎంజాయ్ చేయడం మొదలుపెట్టు. అర్థమైందా? నేను చెప్పిన దాంట్లో తప్పుంటే కామెంట్లోనే చెప్పు. నా కామెంట్ ఆన్లోనే ఉంటుంది నువ్వు తప్పు చెప్పావని. నేను చెప్పింది 100% నిజం అనుకుంటేనే నేను వీడియో రూపంలో మీ అందరికీ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్.